పొగ తాగడం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. చెప్పింది వినకపోతే పోతారు. కూర్చోండి పర్లేదు. పేషెంట్కి ఏమన్నా మేల్కొచ్చిందా? లేదండి. డాక్టర్ మళ్ళీ వస్తా నేను, మీరు కూర్చోండి. ఏమ్రా భూమి పేపర్లు మీ తాత పేరు పైన ఉన్నాయి, పైసలు కొడితే వచ్చి మీ తాత కడతాడువా? అన్నా, ఇది మా అమ్మని కాపాడుకోవడం కోసం తీసుకుంటున్నా అన్న. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా అన్న, ఒక్క రూపాయి కూడా ఆపకుండా ఇచ్చేస్తా అన్న. నీ లెక్కనే అందరు వస్తారు వాడికి, వచ్చి కాలు పట్టుకుంటారు, పైసలు వసూలిస్తప్పుడేమో కాలు అంటారు. నేను అందరిలా కాదన్నా. ఆ బాండ్ పేపర్ మీద ఎక్కడ సైన్ పెట్టమంటే అక్కడ పెడతాను. ఆ డబ్బు నాకు చాలా ఇంపార్టెంట్ అన్న. మా అమ్మకి ఆపరేషన్ ఉంది, దయచేసి ఇవ్వండి అన్న. సరే సరే, నెంబర్ చెప్పు. 9030. అన్న ఒక్క నిమిషం అన్న. నానా, రే, హాస్పిటల్లో డబ్బులు వెంటనే కట్టమంటున్నారా? నేను రెడ్డి గారి దగ్గరే ఉన్నాను నాన్న. డబ్బుల కోసం ఇప్పుడే వచ్చాను. అవునా? అమ్మ ఎలా ఉంది నాన్న? పడుకుందిరా, ఇప్పుడే డాక్టర్ గారు వచ్చారు. నానా, ఏమైనా తిన్నావా? నేను తిన్నానురా, నువ్వు వచ్చేటప్పుడు ఏదైనా తినేసరా. సరే నాన్న, డబ్బులు ఇవ్వగానే వచ్చేస్తాను. రే, డబ్బులు జాగ్రత్త. సరే నాన్న. తమ్ముడు ఇక్కడ రా, ఆ 2 నెంబర్ చెప్పు లాస్ట్లో. 001 నాన్న. నాకెందుకో భయంగా ఉందిరా, త్వరగా రా. సరే మళ్ళా నేను కొట్టేసిన. సరే అన్న. జర వడ్డీ ఇంట్రెస్ట్ టైం కట్టు. సరే. వెళ్తా మరి. ఇప్పుడే ఏటీఎంకి వచ్చాం. డబ్బులు అరేంజ్ చేస్తున్నాడు. మీ దగ్గర ఏమైనా ఉంటే కొంచెం పంపరా, నేను ఏదో ఒకటి చేసి 2-3 రోజుల్లో ఇచ్చేస్తా. ఏంటో అటు ఇటు తిరుగుతున్నాను, వర్షం కూడా పడుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. రే, అరే క్యాష్ ఏదిరా? అకౌంట్లో డబ్బులు లేవురా. డబ్బులు లేకపోవడం ఏంట్రా? రెడ్ అని వేసాడు కదా. 0 బ్యాలెన్స్ అని చూపిస్తుంది. 0 బ్యాలెన్స్ చూపించడం ఏంట్రా? రెడ్ అని వేసాడు కదా డబ్బులు. నాకు అదే అర్థం కావట్లేదు ఇప్పుడు. అరే ఇవన్నీ ముందే చూసుకోవాలి కదరా. రెడ్డి అని వేసాడు కానీ ఆ కంగారులో నేను చూసుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలరా? సరే, ఎక్కడైనా కూర్చొని ప్రశాంతంగా అన్నతో మాట్లాడుకుందాం దా. అరే నువ్వు ముందు రెడ్ అన్నకు కాల్ చేయి. హలో, చెప్తామే. అన్న, మీరు అమౌంట్ నా అకౌంట్కే కదా సెండ్ చేశారు? అవును వా, నీ అకౌంట్ కదా కొట్టింది. అంటే అన్న, నా అకౌంట్కి ఇంకా అమౌంట్ ఏమీ క్రెడిట్ అవ్వలేదు. ఒకసారి పెండింగ్ ట్రాన్సాక్షన్లో ఉందేమో చూస్తారా? అవునా, ఒక నిమిషం ఆగు. అరే తమ్ముడు, నీ అకౌంట్ కదా పంపించింది, ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ వచ్చింది. స్క్రీన్ షాట్ పెడుతున్నా, చూసుకో. అరే రెడ్డి అన్న, అది నా నెంబర్ కాదు. నా పేరు ముఖేష్ కార్తిక్ అని వస్తుంది. హరి ఎవరన్నా? లాస్ట్లో బై మిస్టేక్ అయింది. 001 అని కొట్టబోయి 011 అని కొట్టేశారన్నా. అరే తమ్ముడు, నువ్వుగా 011 అని చెప్పింది, అందుకే దాన్ని కొట్టా. అన్నా, అప్పుడు ఏదో అలా టెన్షన్లో చెప్పేశానన్నా. ఇప్పుడు ఆ డబ్బు నాకు చాలా అవసరం అన్నా, హాస్పిటల్లో కట్టాలి. అదంతా నాకు సంబంధం లేదురా భయ్. వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు అడుగు. నువ్వేమన్నా చేసుకోరా భయ్, ఇంట్రెస్ట్ మాత్రం టైం టు టైం రావాలి నాకు.
తెలుసుగా లేకపోతే మన గురించి ఉంటామారా. ఏంద్రావాడు అట్లా మాట్లాడుతుండు? అసలు మానవత్వం అనేది లేదా? Cheers. ఏంటి బ్రో అకౌంట్లో 50,000 60,000 పడ్డాయని మెసేజ్లు వస్తున్నాయి, చూస్తే ఏమో అకౌంట్లో ఏమీ లేదు. అవన్నీ ఫేక్ మెసేజ్లు మామ. అట్లాంటివి నాకు బొచ్చోడు వస్తాయి. ఓడి ఇట్లే కాల్ చేసి నన్ను మోసం చేసిండు. కొట్టావా? కొట్టాను మామ మైకంలో. అలా ఎలా కొడతావు బ్రో, చూసుకోవాలి కదా. ఏం చేస్తాం భయ్యా, ఈ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ బెట్టింగ్లు దానివల్ల చాలా స్కామ్లు జరుగుతున్నాయి. కొట్టేసిన. నువ్వే కాదులే, ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కడు బెట్టింగ్లని ట్రేడింగ్లని స్కామ్లు ఇరుక్కుపోతున్నారు. ఏ మీరు క్రికెట్ బెట్టింగ్ లాలేదా? నేను ఆడే క్రికెట్ బెట్టింగ్లన్నీ, నేను ఒకడినేగా ఈ సమాజంలో. అయినా జూదం ఆడి పాండవులే కోల్పోయారు. మనం ఎంత? అంతే కదా. అంతే కదా. అంతే. రే ఇప్పుడు ఏం చేయాలరా? ఒకసారి ఫోన్ చేయ వాళ్ళకి. ఎవడ్రా వాడు అన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు? ఎవరో అన్నోన్ నెంబర్ రా. ఎత్తితే కదా తెలిసేది ఎవడో వాడు. ఇంకెవడై ఉంటాడు? ఎవడో ఈఎంఐ వాడు. 3 నెలల నుంచి ఈఎంఐ కట్టలేదు కదా. ఎత్తి చెప్తే వాడు మళ్ళీ ఏకుండా ఉంటాడు కదా. వాళ్ళకి చెప్పలేము రా బాబు, తలకాయ నొప్పి, బోర తినేస్తారు. ఎత్తు, ఇటు నేను మాట్లాడతా. హలో హలో భయ్యా, నా పేరు కార్తిక్. కార్తిక్ భయ్య, మా వాడు మీ ఈమెయిల్ అన్నీ కడతాడు కానీ ఊరికే ఫోన్ చేసి టార్చర్ చేయకండి. భయ్యా నేను బ్యాంక్ ఏజెంట్ కాదు భయ్యా. నేను పొరపాటున మీ అకౌంట్లోకి డబ్బులు వేసేసాను. తిరిగిచ్చారా భయ్యా? డబ్బులు కొట్టావా? అంతా 50,000 భయ్యా. 50,000? 50,000? ఇది టీవీ చూద్దాం. 50,000 ఏం రాలేదు, ఏదో ఫేక్ గల్లాగా ఉన్నారు చూడు. భయ్యా నిజంగానే డబ్బులు పంపించాను భయ్యా. ప్లీజ్ భయ్యా ఒక్కసారి చెక్ చేయండి భయ్యా. రే చెక్ చేయరా ఒకసారి. ఇదిగో చూడండి, 0 బ్యాలెన్స్. భయ్యా ఎర్రబాగులోడు, నువ్వు నేను అర్థం కావట్లేదు. ఇప్పుడే మీలాంటి స్కామర్ల గురించి మాట్లాడడం, అంతలో ఫోన్ చేసావు. భయ్యా అమ్మతోడు భయ్యా, నిజంగానే పంపించాను భయ్యా. ప్లీజ్ ఒక్కసారి చెక్ చేయండి భయ్యా. మీరు కావాలంటే మీకు స్క్రీన్ షాట్ పంపిస్తాను, చూడండి భయ్యా ఒకసారి. పంపించు వాట్సాప్లో. ఓడియమ్మ, వీళ్ళు భలే అప్డేట్ అయిపోయారు బ్రో. స్క్రీన్ షాట్ కూడా ఫేక్ చేసి పెట్టారు. చూడు బ్రో, చూడరా. ఫేక్ కరెన్సీని కూడా ఒరిజినల్గా చేసే రోజులు ఈ చేయడం ఎంతసేపు వీళ్ళకి. అవును మామ, ఏఐ టెక్నాలజీ వచ్చినాక ఇలాంటి మోసాలు చాలా అయిపోయినాయి. భయ్యా అలా అనుకు భయ్యా, నిజంగానే పంపించాను. ఆ డబ్బు నాకు చాలా అర్జెంట్ ఉంది భయ్యా. మా అమ్మ హాస్పిటల్లో ఉంది, హాస్పిటల్లో కట్టాలి భయ్యా, లేకపోతే మా అమ్మ చనిపోతుంది. చూడు బాబు, ఇప్పటి వరకు మాకున్న టెన్షన్స్ చాలు, కొత్త టెన్షన్స్ పెట్ట మాకు ప్లీజ్. ఫోన్ పెట్టి. సరే మామ, నేను అవుట్. ఓ సిగరెట్. మళ్ళీ చేయి వాడికి. అరే ఈ టైంలో ఇలా జరిగిందేంట్రా? హాస్పిటల్లో ఈ రాత్రికి డబ్బులు కట్టాలి. మా నాన్న అడిగితే ఏం చెప్పనురా? పాపం మా అమ్మ హాస్పిటల్లో కొట్టుకుంటారు. ఒక్క నెంబర్తో జీవితం మొత్తం తలకిందులైపోయింది కదరా. మళ్ళీ చేయి. వీళ్ళేంట్రా ఇన్నిసార్లు ఫోన్ చేస్తారు? బ్లాక్ చేయరా వాడిని. ఇంకదే చేయాలి, చేసేస్తున్నా. The number cannot be reached now. లాక్ చేసిండ్రా నా కొడుకు. ఆగు, నా ఫోన్ నేను చేస్తా. ఏదో మెసేజ్ వచ్చిందే. అరే ఇదేంటి, 50,000 పడినట్టు మెసేజ్ వచ్చిందిరా. అవునా? బ్యాలెన్స్ చెక్ చేయి.
బ్యాలెన్స్ ఏమో 0 చూపిస్తుంది. బ్యాంక్ యాప్ ఓపెన్ చేయి. బ్యాంక్ యాప్ లేదా? బ్యాంక్ యాప్లో చూస్తున్నా. అరే పడినట్టుంది కానీ కట్టినట్టు చూపిస్తుందిరా. ఏదో నీకున్న ఈఎంఐలు కట్ అయిపోయి ఉంటుంది. అయితే వాడు ఇందాక ఫోన్ చేసి చెప్పింది నిజమేనేమో, వేసుంటాడేమో డబ్బులు. ఇప్పుడు ఎట్లా చేద్దాం మరి? అరే ఇదేంటి ఇంకో నెంబర్ నుంచి ఫోన్ వస్తుందిరా? వాడే ఉంటాడు. లిఫ్ట్ చేసి డబ్బులు వచ్చినాయి పంపిస్తున్నా అని చెప్పు, ఫెయిల్ అవుతుందని చెప్పు. అలా పొద్దున వరకు మేనేజ్ చేయి, మనం బ్యాంక్ వెళ్ళి చూసుకుందాం. హలో హలో, చెప్పాను కదా భయ్యా, ఆ డబ్బులు చాలా అర్జెంట్ అని. హాస్పిటల్లో డబ్బులు కట్టకపోతే మా అమ్మగారి ప్రాణాలకే ప్రమాదం భయ్యా. ప్లీజ్ నా డబ్బులు నాకు ఇచ్చేయండి భయ్యా. సారీ భయ్యా, ఇప్పుడే చూసాము, మెసేజ్ వచ్చింది, పంపిస్తాను, ఒక్క నిమిషం. అరే ఎలా? ఎందుకు భయ్యా కంగారు పడుతున్నారు? వచ్చి వేస్తున్నా అని చెప్పాను కదా. టెన్షన్ అయ్యి భయ్యా. రే మా వాడికి డబ్బులు చాలా అవసరం, కొంచెం తొందరగా పంపండి ప్లీజ్. ఈ నెంబరేనా? అవును. భయ్యా మీ బ్యాంక్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, ఒకసారి చూసుకోండి. అవ్వట్లేదు. లేదు. ఒకసారి నీ నంబర్కి 1 రూపీ సెండ్ చేస్తా చూడు. వచ్చిందా? వచ్చిందిరా. ఇదిగో సాంగ్స్ అన్నా పెట్టరా. ఇవ్వు. ఆగాడికి మళ్ళీ చేస్తా. కలవట్లేంది? మలిచే ఆగా. వీళ్ళు మనల్ని వదిలేటట్లేరురా. ఇది నేను మాట్లాడదు. హలో, ఏంది భయ్యా మీ బాధ? భయ్యా మా అకౌంట్లో ఏం తప్పులేదు. భయ్యా మా వాడు 1 రూపీ పంపించాడు భయ్యా, వర్క్ అవుతుంది, ప్లీజ్ పంపించండి భయ్యా. మా అమ్మ ఆపరేషన్ కావాలి. అవునా? ఏ ప్రాబ్లం లేదా? నీకోసం ఇంకొకసారి ట్రై చేస్తా భయ్యా. భయ్యా మేము వాళ్ళు చాలా ట్రాన్సాక్షన్ చేసాం, ట్రాన్సాక్షన్ లిమిట్ అయిపోయింది మాకు. మీరేం కంగారు పడకండి, రేపు పంపించేసేస్తాం. ఎక్కువ ఇబ్బంది పెట్టకండి భయ్యా, మా వాడికి డబ్బులు చాలా అవసరం, కొంచెం తొందరగా పంపండి ప్లీజ్. సరే, గుడ్ నైట్. భయ్యా కట్ చేసిండ్రా ఆడు. అంతా ఇలా జరుగుతుంది ఏంట్రా? అసలు డబ్బులు వస్తాయంటావా? ఒకసారి నీ ఫోన్. హలో, చెప్పరా. అంకుల్ నేను శేషుని. చెప్పమ్మా. అంకుల్ డబ్బులు కొంచెం ప్రాబ్లంగా ఉంది ఇక్కడ, రేపు పొద్దున కల్లా ఎలాగోలా కట్టేసామని డాక్టర్ గారిని కొంచెం అడుగుతారా? ఒక్క నిమిషం. సార్ అబ్బాయి ఏదో మాట్లాడతాడట. హలో హలో డాక్టర్, ఆంటీకి ఎలా ఉంది డాక్టర్? కొంచెం క్రిటికల్ కండిషన్ అనే చెప్పాలమ్మా, కంగారేం లేదులే, మార్నింగ్ ఆపరేషన్ అయ్యాక మొత్తం సెట్ అయిపోద్ది. ఓకే డాక్టర్, అంటే అమౌంట్ కొంచెం ప్రాబ్లంగా ఉంది డాక్టర్, రేపు పొద్దున కల్లా ఎలాగోలా కట్టేస్తాం. లేదండి కుదరదు, ఈరోజే కట్టాలి, హాస్పిటల్లో ఒప్పుకోరు, అలా ఛాన్స్ లేదండి, మీరే ఎలాగోలా అడ్జస్ట్ చేసి కట్టేసేయండి. సరే సార్, మేము ఏదో ఒకటి చేసి ఈరోజు రాత్రి కల్లా డబ్బులు కట్టేస్తాం, మీరు ఆపరేషన్ ఆన్ టైమే చేయండి సార్ ప్లీజ్. సరే అమ్మా. సార్ థ్యాంక్ యూ సార్. ఏమైంది? రేయ్ ముఖేష్కి ఎవరా? సరే అంకుల్. నాన్న చెప్పు. డాక్టర్ గారు కుదరదంటున్నారా?
ఎలారా? నాన్న మీరేం కంగారు పడకండి నాన్న, నేను ఏదో ఒకటి చేసి డబ్బులు తీసుకొస్తాను. సరే. అరే ఇప్పుడు టైం ఎంత? 10:30. అంటే ఇంకో 2 అవర్స్లో నెక్స్ట్ డే. అయితే అంటావేంట్రా? అప్పుడు ఆ ట్రాన్సాక్షన్ లిమిట్ మళ్ళీ రిఫ్రెష్ అవుద్ది. అయితే వాడు మనకి 2 గంటల్లో డబ్బులు పంపించవచ్చు. అవును కదా, కాల్ చేయి. ఒక్క నిమిషం. ఏంటి భయ్యా మీకు ఏమైనా మెంటలా? ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు? అది కాదు భయ్యా, హాస్పిటల్కి కాల్ చేస్తే ఈరోజు డబ్బులు కట్టాలంటున్నారు. నా డబ్బు నాకు ఇచ్చేయండి భయ్యా ప్లీజ్. రేపు మార్నింగ్ మా అమ్మకి ఆపరేషన్ ఉంది. అరే చెప్పాను కదా ఇవాళ అవదని, రేపు వేస్తా అంటున్నా కదా. ప్లీజ్ భయ్యా అర్థం చేసుకోండి భయ్యా, ఒక్కసారి ట్రై చేయండి. 12 అయితే క్యాలెండర్లో డేట్ మారుతుంది కదా భయ్యా, ఒక్కసారి మళ్ళీ ట్రై చేయండి. అంటే ఆ టైం వరకు నీకోసం నేను మేల్కొని ఉండాలా? భయ్యా మీకు మనుషుల ప్రాణాల కంటే నిద్ర ఎక్కువైపోయిందా? అబ్బా ఏడ దొరికిన సంతరా మీరు. సర్లే మేము పడుకుంటాము, 12 అయిపోయిన తర్వాత లేపండి ఫోన్ చేసి. భయ్యా గుడ్ నైట్. ఈ నా కొడుకు నా పక్కన ఉంటే కుక్కను కొట్టినట్టు కొట్టేవాడు. అరే హాస్పిటల్లో డబ్బులు వెంటనే కట్టమంటున్నారా? మీరే ఎలాగోలా అడ్జస్ట్ చేసి కట్టేసేయండి. లేదండి కుదరదు, ఈరోజే కట్టాలి, హాస్పిటల్లో ఒప్పుకోరు. అరే హాస్పిటల్లో డబ్బులు వెంటనే కట్టమంటున్నారా? రే టైం అయింది, కాల్ చేయాలకి. కాల్ చేయనా? చెయ్యి. కట్ చేయరా. Please hang up and try again later. మళ్ళీ చెయ్యి. ఏంది టార్చర్ ఊరికే? కట్ చేయి. లిఫ్ట్ చేయట్లేదా? ఏదో ఆడియో నోట్ పెట్టాడు. ఆడియోనా? అదే ప్లే చేయి. భయ్యా మీరు మర్యాదగా మా ఫోన్ లిఫ్ట్ చేయండి, లేదా మా డబ్బులైనా వాపస్ పంపండి. ఈ విషయాన్ని మేము ఇక లైట్గా తీసుకోము. పోలీసుల దాకా వెళ్తాం. వీలైతే మీ ఇంటికి వచ్చి చాలా డబ్బులు ఉంది. వసూలు చేసి పోతాం. మాట్లాడు. హలో ఏంది భయ్యా, నీకేమన్నా బీపీ షుగర్లు ఉన్నాయా? పొద్దున్నే ఇస్తా అన్నా కదా, నేను పడుకోవద్దా మమ్మల్ని పడుకోనిరా? భయ్యా మీరే చెప్పారు కదా భయ్యా 12 దాటిన తర్వాత పంపిస్తానని. ప్లీజ్ భయ్యా నాకు చాలా అర్జెంట్ భయ్యా ఈ మనీ. ఒక్కసారి ట్రై చేయండి భయ్యా మీరు పంపించడానికి. అబ్బా భయ్యా పంపిస్తాను ఉండు భయ్యా, ఒక్క నిమిషం. భయ్యా మేము ట్రై చేసాము, మీ టైం ఏం బాగున్నట్లేదు. సర్వర్ రావట్లేదు, బిజీ వస్తుంది, ఇంక నేనేం చేయలేను. రేపు 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 ఇంకా రేపే ట్రై చేద్దాం. ఆపరా నీ ఏదో డ్రామాలు. డబ్బులు నొక్కేయడానికే కదరా నువ్వు ఈ ఏదో సొల్లంతా చెప్పేది. మా వాడు బక్రాలా బాగానే దొరికాడు నీకు. ఎవడరా నువ్వు? ఎవడరా నువ్వు? మాకు డబ్బులు వేసి ఎవడేమన్నాడు డబ్బులు? నువ్వు మమ్మల్ని దొంగలు అంటావా? ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు. ఏం పీక్కుంటావు పీక్కో నువ్వు. డబ్బులు లేకపోతే ఏం చేయాలో మాకు తెలుసురా. ఏం చేస్తావు? ఏం చేసుకుంటావు చేసుకో, ఏం బీకలేవు నువ్వు. ఎవర్రా నువ్వు? మమ్మల్ని దొంగలు అంటానికి చెత్త నా కొడకలారా. పెట్టండి ఫోన్.
నాన్న చెప్పు. ఏంట్రా ఇంకా రాలేదు? టైం 12 అవుతుంది. ఇక్కడే ఉన్నాను ఇంకా. రే, హాస్పిటల్లో తొందరగా డబ్బులు కట్టకపోతే రేపు ఆపరేషన్ అవ్వదురా. సరే నాన్న, నేను ఎలా అన్న డబ్బులు తీసుకొస్తాను. మీరు ఎందుకు నాన్న ఏడుస్తారు? దాని గురించి తలుచుకుంటుంటే భయం వేస్తుందిరా. పిచ్చిదిరా. మనకేమైనా అయితే వెలవెల్లాడిపోయేదిరా. దానికి ఎందుకు ఇలా? అమ్మకి ఏం కాదు నాన్న. అమ్మకు మనం అంటే చాలా ఇష్టం. మన కోసం బ్రతుకుతుంది నాన్న. మీరు ధైర్యంగా ఉండండి. అమ్మకు ధైర్యం చెప్పండి. ఈ టైంలో మీరు ఏడిస్తే ఎలా నాన్న? దాన్ని మనం ఎలాగైనా కాపాడుకోవాలిరా. దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేదురా. మీరు ఏడిస్తే నాకు కూడా ఏడిపిస్తుంది నాన్న. దయచేసి ఏడవకండి నాన్న. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వే అమ్మకు ధైర్యంగా ఉండాలి. నేను వీలైనంత త్వరగా వస్తాను నాన్న. నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మతో ఉండు. జాగ్రత్త నాన్న. అరే అన్న, ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి ఏం బాగాలేదన్న. ఒక అర్జెంటుగా 50,000 కావాలన్నా. ఏమనుకో. ఏ టైంలో ఫోన్ చేసి ఏమడుగుతున్నారా? ఫోన్ అన్నా అన్న. హలో, అరే ఒక 50,000 అర్జెంటుగా పంపిస్తావరా? మా అమ్మకి ఆపరేషన్ ఉంది, హాస్పిటల్లో కట్టాలి. లేకపోతే మా అమ్మ చనిపోతుందిరా. అరే నువ్వు ఇక మారా మళ్ళా కహానీలు మొదలెట్టావేంట్రా? నీకు ముందు ఇచ్చిన డబ్బులకే దిక్కులేదు. మళ్ళీ ఏడికెళ్ళి తేవాలరా? ఫోన్ పెట్టు. అరే అడ్జస్ట్ అయ్యారా? లాభం లేదురా, ఎవ్వడివ్వట్లేదు డబ్బులు. అరే ఏడవకరా. నేను చేసిన తప్పుకి మా అమ్మకి ఎందుకు శిక్ష పడాలి? నువ్వు కావాలని చేయలేదు కదరా. అమ్మకేం జరగదు, నాకు నమ్మకం. డబ్బులు రాగానే హాస్పిటల్కి వెళ్ళి కట్టేద్దాం. డబ్బులు ఉండాలి కదరా. వాళ్ళు ఇవ్వర్రా, ఇవ్వరు. వాళ్ళు ఇవ్వకపోతే నా తల తాకట్టు పెట్టేనా నేను డబ్బులు తీసుకొస్తాను. సరేనా? నా గుండె భయంతో చాలా వేగంగా కొట్టుకుంటుంది మామ. రేపు మా అమ్మకి ఏమైనా జరిగితే నా గుండె ఆగిపోతుంది మామ. తప్పురా అలా మాట్లాడకు. అమ్మకేం కాదు, నీకు నేనున్నా. ఛీ, చెప్పరా. బా పడుకున్నావా? బయట ఉన్న చెప్పు, ఏమైంది? కొంచెం ప్రాబ్లంలో ఉన్నా బా. అరే ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం పెట్టుకుంటావారా? అది కాదు బా. ఇష్యూ ఏంట్రా? బా ఇట్లా మా ఫ్రెండ్ గారు 50,000 డబ్బులు ఒకడు పంపబోయి ఇంకోటి పంపిండు. వాళ్ళు పంపే ప్రాసెస్లో డబ్బులు వాపస్ అడిగితే నాటకాలు దొప్పుతుండ్రు. అరే అట్లెట్లా కొడతారా? రూపాయా 2 రూపాయలా? అది 50,000 మజాక్ అవుతుందా మీకు? అంతా తెలివి లేకుండా కొడతారా రా మీరు? ఇప్పుడు రేపటికల్లా బిల్లు కట్టకపోతే అమ్మకి ట్రీట్మెంట్ చేయనంటుండు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటుర్రు? నువ్వే ఏదో ఒకటి చేసి హెల్ప్ చేయాలి బావ. ఇక్కడ వాడి ఫోన్ నంబర్ మాట్లాడతా కొడుకులతోని. స్విచ్ ఆఫ్ వస్తుంది బా. అరే
సరే ఒక పని చేయి, వాళ్ళ నంబర్ నాకు పంపి. నేను లాస్ట్ లొకేషన్ ఏది ఉందో చూసి మీకు లొకేషన్ పెడతా. మీరు ఆడికి పోయి చూడు రే. ఏమన్నా అడిట్ అయితే నాకు ఫోన్ చేయి, నేను చూసుకుంటా. సరే బావ, థ్యాంక్స్. ఓకే మరా, జాగ్రత్త. ఇప్పుడైనా జాగ్రత్త చెయ్యరు ఇప్పుడు. అలాగే. థ్యాంక్ యూ బావ. అరే, మా బావ ఎస్ఐ అని చెప్పినా కదా, ఆ నా కొడుకులు లొకేషన్ పెట్టింది. పద ముక్కు పిండి వసూలు చేద్దాం. పద. మందు కావాలరా ఇంకా? మందు లేదా లేదా పడుకో, నీకు ఇప్పటికే ఎక్కువైంది. సరిపోలేదురా. రే పడుకోరా, ఎక్కువైంది నీకు. కావాల్సిందే మందు. తెచ్చుకుందాం పో. పద. లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది మామ. అరే ఒకసారి వాడు వాట్సాప్ డీపీ చెక్ చేయి. ఆనా కొడుకేరా. ఎక్కడరా పోయేది? దిగుబండి మరి. దిగు. మా ఏరియా గురించి మీరేంది బ్రో? ఈ ఏరియా అయితే ఏంద్రా? చెప్పాను కదా. నీ అయ్యా రే బా, కొంప ముంచావు కదరా. అబ్బా, అరే హలో బా. ఏరా ఏమైంది? దొరికిరా వాళ్ళు? దొరికారు బా. ఏమంటారు? ఏం లేవా, దొరకంగానే ఇద్దరిని కొట్టాను. ఇద్దరు తల మీద కొట్టాను బా. అరే నెత్తి వాళ్ళ కొట్టుడు అంటే మజాకారా? ఎఫ్ఐఆర్ కేసు అవుతుంది, అటెంప్ట్ టు మర్డర్ కేసు అవుతుంది, మీ లైఫ్ పాడైతుంది. కాదు బా. అంత కోపాలేంద్రా మీకు? కోపంలో ఏదో జరిగిపోయింది బా. అట్లెట్లయితుందిరా? ఏదో తొందరలో అలా జరిగిపోయింది. ఇప్పుడు ఎంత మరి? హాస్పిటల్లో పైసలు ఎంత? 50,000 కట్టాలి బా. అరే ఇప్పటికిప్పుడు 50,000 అంటే ఏందిరా? అదే ఆలోచిస్తున్నా బా, ఏం చేయాలో అర్థం కావట్లే. సరే ఒక పని చేయర్రి, మీరైతే ఫస్ట్ హాస్పిటల్ పోర్రి, నేను ఎట్లా అట్లా అరేంజ్ చేస్తా 50,000. పోయి ఆ పైసలు కట్టి ఏదో ఒక ట్రీట్మెంట్ చేపిర్రి. ఇప్పుడే ఆ లొల్లి గిల్లి ఏం పెట్టుకోకుర్రి, నీట్ గా మాట్లాడి హ్యాండిల్ చేసుకోర్రి. మరి వాళ్ళు బావా? వాళ్ళ సంగతి నేను తర్వాత చూసుకుంటాలే. ఇప్పుడు వాళ్ళని ఏం గెలకకండి మీరు. ఫస్ట్ వాళ్ళ మమ్మీకి మంచిగానే హాస్పిటల్కి వెళ్ళి బయటికి రాని. వాళ్ళ సంగతి ఎట్లేం చేయాలో అట్లా చేద్దాం, నేను చేస్తా. ఉండనా మరా? థ్యాంక్స్ బా, ఈ టైంలో కూడా నువ్వు నన్ను ఆదుకున్నావు బా. సరే సరే పర్లేదులే కానీ ఇప్పటికైనా మారుండ్రా. సరే బా, థ్యాంక్స్ బా. రే పాపం రా. అరే నువ్వు రారా. రే 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 పాపం రా, అలా వదిలేస్తే వెళ్ళారా? రే అంతా అయిపోయింది. అయ్యో రే ఏడవకరా. ఏం కాదురా, అమ్మకి నేను చూసుకుంటా కదా, ఏదో ఒకటి చేద్దాం. నువ్వు ఏడు పాపు. హలో అన్నా. అరే తమ్మి, నీకు గుడ్ న్యూస్. ఏంటన్నా?
అది అమౌంట్ మనకి రీఫండ్ అయిపోయినాయి. ఎలా అన్నా? ఆ డబ్బు నాకు చాలా ఇంపార్టెంట్ అన్నా. మా అమ్మకి ఆపరేషన్ ఉంది. ఏమైందిరా? మనోడు తెలిసినోనికి ఫైనాన్స్ ఇచ్చినవా, వాడేమో ఫోన్ లేపుతలేడు, అమౌంట్ వేరే నెంబర్లో వాడిపోయినాయి. దీనికి ఏమన్నా వేరే సొల్యూషన్ ఉందావా? ఈ మధ్య కొత్తగా ఒకటి వచ్చింది, ఎంపీసీఐని. మనం దాంట్లో కంప్లైంట్ రైజ్ చేస్తే ఒక 24 అవర్స్లో వచ్చేస్తాయి పైసలు, మనకి రిటర్న్ కొట్టేస్తారు. ఇక్కడి కంప్లైంట్ రైజ్ చేద్దాం. వస్తాయా? కంపల్సరీ వస్తాయా? వస్తాయిలే. నీ నెంబర్ చెప్పు. కాదు క్యూఆర్ కోడ్ పెట్టరా నాయన. సరేనా, పెడుతున్నా. అన్నా పంపించాను చూడన్నా. రే అమౌంట్ పడిందిరా అన్నా. థ్యాంక్స్ అన్నా. అరే తమ్ముడు ఏమనుకోకు, ఇందాక అలా మాట్లాడినందుకు. అది అలా మాట్లాడేసా, ఏదో టెన్షన్లో అనేసిన. మందులోకి ఏమైనా పైసలు అంటే ఎప్పుడు నేను పంపించేస్తా. అమ్మ జాగ్రత్త. ఇంకేమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. సరే సరే అన్నా. అరే డబ్బులు వచ్చేసినరా, పదరా. పద. అబ్బాయి వచ్చాడు, డబ్బులు తీసుకొచ్చాడు. నీకు ఆపరేషన్ చేయించేస్తాం, నీకేం కాదు, ఆపరేషన్ అయిపోతుంది. రారా కూర్చో. అమ్మా ఈ సృష్టిలో ఎప్పటికీ కలుషితం కానిది, ఎంతో విలువైనది, నిష్కల్మషమైన అమ్మ ప్రేమ ఒక్కటే. తన పిల్లలకు చిన్న కష్టం వస్తే చాలు తన మనసు విలవిల్లాడిపోతుంది. అలాంటి అమ్మ సంతోషం కోసం మనం ఏం చేసినా ఏమి ఇచ్చినా తక్కువే అవుతుంది. అమ్మ ప్రేమ వెలకట్టలేంది. అలాంటి అమ్మకి ఏ కష్టం రాకుండా చూసుకోవటం మన అందరి బాధ్యత.